హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు పటసుమ అఫీషియల్. సో ఈరోజు అయితే మమ్మీ వరలక్ష్మి పూజ చేస్తుంది. సో దానికోసం అయితే మమ్మీ ఏమేమి ప్రిపేర్ చేసింది, పూజ ఎలా చేస్తుంది, ఎవరెవరికి వాయినాలు ఇస్తుందని చెప్పేసి నేను వ్లాగ్ అయితే తీస్తున్నా. సో మమ్మీ ఫస్ట్ వచ్చేసి మమ్మీ అయితే ఏమేమి ప్రిపేర్ చేసింది అన్నది చూపిస్తాను మీకు. 11 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తుంది ప్రతిసారి. సో ఏమేమి చేసిందో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి అయితే బియ్యం నానబెట్టి బెల్లం కలిపి అయితే చేసింది. సో నెక్స్ట్ బెల్లం పానకం అండ్ వడలు అండ్ ఉడకబెట్టిన శనగలు అనమాట, చప్పటి ఇవి. సో అలానే తాళబెట్టిన కూడా పెడుతుంది. పెసరపప్పు కూడా నానబెట్టింది. అండ్ ఇక్కడ పచ్చి శనగలు ఏంటంటే మనకి వాయినం ఇచ్చేటప్పుడు దాంట్లో వేస్తారు. సో దాంట్లో ఇవి. అండ్ కింద వచ్చేసి మనకి మెయిన్ ఐటమ్ వచ్చేసి పులిహోర కూడా మమ్మీ చేసింది. పూజకు ఉండాల్సిందే మెయిన్ ఐటమ్ కాబట్టి ఇది చేసింది. పరమాన్నం, సో టేస్టీ పరమాన్నం. పాయసం అనమాట, పాయసం మెయిన్ అనమాట. వరలక్ష్మి పూజకి అయితే పాయసం అంటే తనకి అమ్మవారికి అయితే పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి పాయసం చేసింది. ఇవి శనగలు, ఇవి కూడా పెద్ద శనగలు అనమాట, అవి కూడా చేసింది. సో మొత్తం టోటల్ వచ్చేసి మనకి 11 ఐటమ్స్ అయితే తయారు చేసింది. ప్రతిసారి పూజకి 11 ఐటమ్స్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు పూజ ఎలా అవుతుంది ఏంటనేది చూద్దాం. కృష్ణవనను చూసలేదు నీ ఎంబడే ఉండే దోమలు ఈ వానకు ఇంకెక్కువ కదా. మామూలు ఇక్కడ మమ్మీకి పసుపు పెడుతుంది. అబ్బా మామూలు ఫస్ట్ టైం వరలక్ష్మి పూజకు వచ్చింది. సో ఎన్ని రోజుల నుంచి అయితే ఏ వీడియోలో కూడా లేదు. సో మా మర్దలు అనమాట వచ్చింది, పసుపు పెడుతుంది. చిట్టలు ఏం చేస్తుంది? అమ్మా డాడీతో ఆడుకుంటున్నావా చిట్టులో? హితోక్తి డాక్టర్ ద్వారా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం ఈ హితోక్తి డాక్టర్ ద్వారా భక్త జనాలు అందరూ కూడా చూసుకుని ఈ వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఈ వ్రత యొక్క ఉద్దేశం ఏమిటి, అక్షతలు పువ్వులు అన్ని కూడా పూజ చేయాలి చెప్పిన విధంగా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి నమః. అక్షతలు వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అద్యం సమర్పయామి ముఖే ఆచమయం సమర్పయామి శ్రావయామి. ఆ పుష్పంతో ఆ నీళ్లు చల్లండి. ఆపయిష్టామయోగవాదాన ఉద్యత ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం సకల దేవత అనుగ్రహ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి వ్రతం అహంకరిష్యే. నమస్కారం సమర్పయామి. ఆ పుష్పాల అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ వరలక్ష్మి చెప్పినటువంటి మొత్తాన్ని మీరు చెప్తూ మీ దక్షిణాస్తాన్ని కట్టుకోండి. భద్రాన్ని దక్షిణాస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. శ్రీ వరలక్ష్మీదేవి నమః.
భక్తి నీ ఎంతో అనుగ్రహం కలిగి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజ చేయము అని చెప్పి ఆ యొక్క కళలో కనిపించి ఆ లక్ష్మీదేవి చెప్పింది. నీవు కోరినటువంటి వరాలు కానుకలు అన్ని కూడా ఇస్తానని చెప్పి ఆ కళలో చెప్పి ఆమె మాయమైంది. నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతం ఒకటి ఆనందించవలసిందిగా చెప్పమని కోరింది. అందుగా త్రినేత్రుడు మిక్కిలి ఆనందించినటువంటి వాడై, దేవి నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించే వ్రతం ఒకటి ఉన్నది. అది ఏమిటయ్యా అంటే అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, శ్రద్ధగా విని చెప్పి ఈ విధంగా చెప్తున్నాడు. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందుగా వచ్చిన శుక్రవారం నాడు ఈ వ్రతం చేయవలను అని చెప్పి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పుకున్నారు. కాత్యాయని పార్వతీదేవి, దేవ ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవత ఎవరు, ఈ వ్రతము చేయవలసిన విధానము తెలియజెప్పమని చెప్పి పరమేశ్వరుని పార్వతీదేవి కోరింది. అందువల్ల పరమేశ్వరుడు అన్నాడు, ఓ కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తున్నాను, భక్తి శ్రద్ధలతో వినుము. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి కలదు. ఆ పట్టణం బంగారు కుటుంబంతోనూ రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు. తింటావా? లేవు మరి లేవమ్మా లేవు. ఏం తింటావు? గుడాలు తింటావా? పులిహోరనా బెల్లమన్నమా? ఏం తింటావు? ఏం తింటావు? అమ్మవారు మా అమ్మవారు కోది ఇప్పుడు అది పట్టుకొని గుర్తి వేస్తుంది. ఇక తినమ్మా వాయిన తీసుకున్నాము తింటాం. హాయ్ అప్పుడు వీడియోలో అన్ని క్యాప్చర్ తీసుకుని తినమ్మా వాయిన. నీకు స్పెషల్గా ఇచ్చారా? స్పెషల్గా ఫుడ్ ఇచ్చిరు. ప్రసాదం ఎలా ఉంది? ఇంకొక అమ్మాయి వచ్చింది. ఎలా ఉందమ్మా? గిన్నె నింపుకున్నావు కదా. మా చిట్టి స్పెషల్ చూడండి, ఫాస్ట్ ఫాస్ట్ తినేస్తుంది. మీ పేరు మైతా? హాయ్ చెప్పు. ఫైనల్లీ అయితే పూజ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఒక పొద్దు ఇడవాలి ఇప్పుడు. ఇచ్చేసే ఇంకా. సో వరలక్ష్మి పూజ అయితే ఇలా చేసుకున్నాము, కంప్లీట్ అయిపోయింది. సో పూజ బై.